హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. సో డైరెక్టర్స్ డే సందర్భంగా చాలా ఘనంగా అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అనమాట. సో వన్ ఆఫ్ ద స్పెషల్ డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ డైరెక్టర్స్ డే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మా టీం అంతా కూడా ఒకే వాయిస్తో ఉండి అలాగే కల్చర్ కమిటీ అండ్ ట్రస్ట్ కమిటీ అలాగా ఈ కమిటీలో లేను కొంతమంది పెద్ద డైరెక్టర్లు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. సో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ జరగకపోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. మా ఎయిమల్లో ఒకటే, ఇప్పుడు దాకా క్లోజ్డ్ రూమ్స్లో చేసుకుంటున్నాం డైరెక్టర్స్ డే అనేది. ఇప్పుడు ప్రపంచానికి తెలియాలి అని ఫిలిం డైరెక్టర్స్ డే అనేది అందరూ జరుపుకోవాలి అనేది. ఎందుకంటే దర్శకరత్న దాసనారాయణరావు గారి రికార్డుని ఎవరూ బదలగొట్టలేరు. ప్రపంచవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలు ఎవరూ చేయలేని సినిమాలు అత్యధికంగా ఆయన చేసిన వరల్డ్ రికార్డు ఉంది. సో ఆయన బర్త్డేనే ముందు భారతీయ చిత్ర పరిశ్రమ ఒప్పించాలి. మేము అదే మే 4th డైరెక్టర్స్ డే అనేది మేము ప్రపోజల్ పెడుతున్నాం. నెక్స్ట్ ఈవెంట్ దగ్గర అది అనౌన్స్ చేస్తాం. అలాగే ముగ్గురు కొత్త దర్శకుల్ని బెస్ట్ డైరెక్టర్స్గా మేము ముగ్గురు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్స్గా అవార్డులు ఇస్తున్నాం. 1 lakh ప్రైజ్ మనీ ఇస్తున్నాం ఒక్కొక్కరికి ముగ్గురికి. అలాగే మా మెంబర్స్కి 4 ఓపెన్ ప్లాట్స్ ఫ్రీగా ఇస్తున్నాం. లక్కీ డిప్లో ఒక ఫామ్ ల్యాండ్స్ 4 ఫ్లాట్స్. అలాగే 4 ఫ్లాట్స్ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో సంపంగి రియల్ ఎస్టేట్ వాళ్ళు మా టీఎఫ్డీకి 4 ఫ్లాట్స్ ఇస్తున్నారు. ఇది కాకుండా ఎంతోమంది స్పాన్సర్స్ ఈ ప్రోగ్రామ్కి ముందుకు వచ్చారు. అలాగే ఎవ్రీ ఆర్టిస్ట్ ఏ హీరో దగ్గరికి వెళ్ళినా కూడా చాలా గొప్పగా రిసీవ్ చేసుకుని మాకు మీ డైరెక్టర్స్ అందరూ ఇంత గొప్ప ఈవెంట్ చేస్తుంటే మేము రాకపోతే ఎలాగనేది వాళ్ళే ఎదురు మాకు చెప్తున్నారు. సో అలాగే మా ఫామ్లో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా మాకు బ్యాక్ ఎండ్లో ఉండి చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు ఎలక్షన్ కోడ్ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల పోలీసులు మీరు ఎలక్షన్ అయ్యి పెట్టుకోండి కొంచెం లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము 19కి మార్చాం. అది మా కల్చర్ కమిటీ ఎన్ఎల్ రావుపూడి ఆయన అనౌన్స్ చేశారు 19th కానీ. అలాగే మా డైరెక్టర్స్ అందరూ కూడా స్కిట్లు వేస్తారు, డ్యాన్సులు చేస్తారు, రకరకాల విన్యాసాలు ఉన్నాయి రోజు. అంటే మా డైరెక్టర్స్ మాత్రమే చేయగలిగే కొత్త కామెడీ ఉంటుంది. ఈ అంబియన్స్ సినిమా ఫీల్డ్ అంబియన్స్లు బయట వాళ్ళు రాయలేంది, బయట వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయలేంది. సో చాలా గొప్పగా మ్యూజికల్గా, స్కిట్స్గా, డ్యాన్స్ పరంగా, అలాగే వచ్చిన చీఫ్ గెస్ట్ల స్పీచ్లు కానీ, మేము అక్కడ వేరే టెక్నాలజికల్గా విఆర్ షో కానీ, శాండ్ ఆర్ట్ కానీ, ఇవన్నీ కూడా ఫుల్ ప్యాక్డ్గా 3.5 hours ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాం. ఓకే. సో దాసరి గారు ఎన్నో సినిమాలు చేశారు, మనందరికీ తెలుసు. అండ్ ఈవెన్ దో చెప్పాలంటే ఆయన సినిమాల్లో ఆల్ ఎమోషన్స్ ఆర్ దేర్. సో అంటే లైక్ స్టేజ్ మీద ఎలాగో మీరు పర్ఫార్మెన్సెస్ చేస్తారు డైరెక్టర్స్ అన్నారు కాబట్టి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఆయనే వచ్చి మాట్లాడతారు స్టేజ్ మీద. అది 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 సర్ప్రైజ్, అక్కడ చూస్తారు. అది సో చాలా వరకు ఈ May 4th అంటే లైక్ ఈవెంట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బికాజ్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ముగ్గురు డెబ్యూటీ డైరెక్టర్స్కి అవార్డ్స్ ఇస్తామన్నారు. అండ్ నాకు తెలిసి ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. బికాజ్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ ఉంది. సో ఎవరెవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏమైనా రివీల్ చేస్తారా? కమిటీ ఉంది. విజేంద్ర ప్రసాద్ గారు, విఎన్ ఆదిత్య, మన జోసుల సూర్యప్రకాష్, జర్నలిస్ట్ ఫణి, వీళ్ళందరితో ఒక కమిటీ ఏర్పరిచాం. ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీకి ఇచ్చాక ఆ కమిటీ నిర్ణయిస్తారు. 20 మంది కొత్త దర్శకులు వచ్చారు 23లో. అంటే January 1st 2023 నుంచి December 31st వరకు రిలీజ్ అయిన సినిమాల్ని మనం కన్సిడర్ చేస్తాం. వాటిలోంచి ముగ్గురిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అది ఇంకా మాకు తెలియదు, షీల్డ్ కవర్లు ఇస్తారు. సో మనకి డైరెక్ట్ స్టేజ్ మీద అన్నీ తెలుస్తాయి. అనౌన్స్ చేస్తాం ఎవరనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఈవెంట్.